హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ మధ్యాహ్నానికి కోడే ఫ్రై చేస్తున్నాను. ఆల్రెడీ క్లీన్ చేసేసాను కోడే. అందులో ఉప్పు వేసాను, పసుపు వేసాను, మిరియాల పొడి, ధనియాల పొడి, మసాలా అంతా వేసాను. మసాలా అంతా వేసి ఫ్రై చేస్తానన్నమాట. ఎలా ఫ్రై చేస్తాననేసి ఈ వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, అందరూ చూడండి. నచ్చితే మన వీడియో కూడా అందరూ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. మిరియాల పొడి వేసాను, కొద్దిగా మిరప్పొడి వేసాను, జీలకర్ర పొడి వేసాను, కొద్దిగా పసుపు. కోడి ఫ్రై అన్నమాట. ఇది వచ్చి ధనియాల పొడి, అంటే కోడే ఫ్రై చేస్తానన్నమాట. కడిగేసి ఇది కొద్ది మసాలా, ఇది కూడా మసాలానే. ఎన్ని మసాలాలు వేసాను తెలుసాను? కనీసం 10 మసాలాలు వేసాను ఫ్రెండ్స్. లాస్ట్లో ఉప్పు వేస్తున్నాను. ఉప్పు, ఇందాక మసాలా అంతా వేసాను కదా ఫ్రెండ్స్. ఇలా మసాలా అంతా వేసి కలుపుకొని బాగా లోపలికంతా పట్టించేసి అందులో 2 బతాతాలు లోపల పెడతానన్నమాట. కోడి లోపల 2 ఎర్రగడ్డలు కోడి లోపల పెడతానన్నమాట, లోపల కడుపులో. చూసారా? ఇలా పెట్టి లోపల పెడతానన్నమాట. ఇలా పెట్టి కోడిని ఇలా అల్యూమినియం కవర్లో చుడతానన్నమాట కోడి. చూసారా? ఇలా అల్యూమినియం కవర్లో చుట్టి మళ్ళీ పాత్రలో పెట్టి వేడి చేస్తాను, ఫ్రై చేస్తానన్నమాట. ఓకే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా పాత్రలో నూనె పోసాను. కొద్దిగా అడుగు పట్టకుండా నూనె పోసాను. అందులో ఈ కోడిని పెట్టేస్తాను. చూసారా? కింద కొద్దిగా నూనె పోసాను, అడుగు పట్టకుండా
ఈ మసాలా అంతా వేసి అల్యూమినియం వేసిన కోడిని పాత్రలో పెట్టేస్తాను. ఇప్పుడు మూత పెట్టేస్తాను. ఇప్పుడు మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి 1.5 గంట ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా పెట్టాం కదా బౌల్లో. దీన్ని అప్పుడప్పుడు 10 నిమిషాలకు ఒకసారి ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. అలా 10 నిమిషాలకు ఒకసారి ఇటు పక్క తిప్పాలి, మళ్ళీ ఈ సైడ్ కల్లా తిప్పాలి, మళ్ళీ ఆ సైడ్ కల్లా తిప్పాలి, కిందకల్లా పైకి కల్లా ఈ సైడ్ ఆ సైడ్ తిప్పుకుంటూ ఉండాలన్నమాట. అలాగా 1.5 గంట చేయాలి. చేస్తే 1.5 గంట చేయాలి. అలాగా 1.5 గంట తర్వాత చికెన్ చాలా చక్కగా ఉడికిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఎవరైనా మన వాళ్ళు ఎవరైనా చూసి చేసుకునేలాగా ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చికెన్ రెడీ అయిపోయింది. చూసారా? రెడీ అయిపోయింది చికెను. పొద్దున్న మసాలా అన్నీ వేసి పెట్టాం కదా, 1.5 గంట ఉడికిపోయింది. రెడీ అయిపోయింది చికెన్.